ప్రైజ్ ద లార్డ్. విజయశీలుడైన యేసు క్రీస్తు నామములో మీకు అన్ని విషయములలో విజయము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సంఖ్యాకాండము 10వ అధ్యాయం 9వ వాక్య భాగము. మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. యేసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న అన్ని విషయములో జయమును అనుభవించుచు జయవీరుడైన క్రీస్తు యేసు నామములో అన్ని విషయములలో అత్యధిక జయమును పొందుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య మనలను అన్ని విషయములలో రక్షించే దేవుడై ఉన్నాడు. అన్ని విషయములలో జయమునిచ్చే దేవుడుగా మన పక్షమున నిలిచి ఉన్నాడు. అనేక మంది ఆత్మీయులు శత్రువు కార్యముల చేత బాధించబడుచు ఉన్నారు. శత్రువు కార్యములు భయమును కలుగచేసి ధైర్యమును పోగొట్టుచు భయకంపితులుగా మార్చబడినట్లు చేయుచున్నాడు. సమాధానము లేకుండా చేయుచున్నాడు. నెమ్మదిగా బ్రతకనివ్వకుండా చేయుచున్నాడు. కలవరాలు కలుగు చేస్తూ నలుదిక్కుల నెమ్మది లేకుండా ప్రాణభయమును పుట్టించుచున్నాడు. చేయుచున్న పనులలో ఆటంకములను అవరోధములను కలుగు చేస్తూ ప్రతి పనిని విఫలముగా మార్చుచున్నాడు. కీడును, నాశనమును, అపాయమును, ప్రమాదములను కలుగు చేయుచున్నాడు. ఆత్మీయంగా ఎదుగుచున్న ఆత్మీయుల మనసును చెరిపివేసి గురుగులు చల్లి మనసును అపవిత్రపరచి క్రీస్తు సరళతలో నుండి పవిత్రతలో నుండి తొలగించుచున్నాడు. మోసకరమైన అనుభవాలలో మోసములో ముంచి వేయుచున్నాడు. శత్రు యొక్క కుయుక్తులు, మోసములు, అబద్ధములు, అగ్ని బాణములు, క్రియలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును నష్టపరచుచు సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేయుచున్నాడా? బెదిరిస్తూ భయపెడుతూ కృంగదీయుచున్నాడా? నా ప్రియనేస్తమా, భయపడకు, కలవరపడకు, కృంగిపోకు. మన యేసయ్య శక్తిమంతుడైన దేవుడు. శత్రు బలము కంటే అధిక బల సంపన్నుడైన దేవుడు. మనము ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి కన్యలతో ఆయన పాదములను తడిపి వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించిన వారమై ఆయన మాటకు ఆజ్ఞలకు విధేయులమై ఆయన నడిపింపుకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండేదము. మనలను మనము పరిశుద్ధపరుచుకొనేదము. నిశ్చయముగా యేసయ్య మనలను ఆయన సన్నిధిలో మనలను జ్ఞాపకము చేసుకొని శత్రులందరినీ వెళ్ళగొట్టునుగాక. శత్రు శేషము లేకుండా చెయ్యునుగాక. శత్రు యొక్క ప్రతి తంత్రములను, కుయుక్తులను కూకటి వేలతో పెకిలింప చెయ్యునుగాక. నీ పక్షముగా ఆయన యుద్ధము చెయ్యును. నీతో యుద్ధము చెయ్యి వారితో ఆయన యుద్ధము జరిగించి శత్రువు చేతిలో నుండి నేను విడిపించి రక్షించును. ఏ శత్రువు కార్యములు నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘము మీద, నీ కలిగిన సమస్తము మీద నిలిచి ఉండక ఆయనే ప్రతి అగ్ని బాణములను చల్లార్చి ఆయనే అగ్ని ప్రాకారముగా నిలిచి శత్రువు బలమును అణిచివేయను. నిన్ను రక్షించును, విడిపించును, జయమిచ్చును, అని రాకడకు నిన్ను సిద్ధపరచును. ఆయనతో కూడా యుగ యుగాలు నిలిచుడునట్లుగా కృపదయ చేయును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచూ ఉన్నాం. ఉదయకాలం మరొకసారి మీ పాద సన్నిధిలో నీ మాట కొరకు ఎదురు చూచుండగా మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడిగా మీరు ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రాలు. ఇప్పటికే అనేక మంది కుటుంబాలు, సంఘాలు, జీవితాలు కలిగిన సమస్తము శత్రువు చేత ప్రభువా నష్టపరచబడుతూ సమాధానాన్ని కోల్పోయి ఆశీర్వాదాన్ని అనుభవించని స్థితిలో అనేక మంది కృంగి ఉండగా, ధైర్యాన్ని పోగొట్టుకొని ఉండగా నిశ్చయముగా ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి కన్నీళ్లు విడుచుచు నీ పాదాలు పట్టుకున్న నీ ప్రజల జీవితాల్లో శత్రువు కార్యములన్నీ కూడా నిర్మూలము చేయబడినట్లుగా, శత్రు మీద అఖండమైన జయం పొందినట్లుగా మీరే రక్షించండి, మీరే విడిపించండి, మీరే జయమును అనుగ్రహించి అన్ని విషయంలో అత్యధికమైన జయమును కలుగు చేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విరోధముగా లేచిన ప్రతి శత్రు కార్యములన్నిటిలో నుంచి నా దేవుడు విడిపించి రక్షించి జయమిచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.